11వ రోజు నిర్మల్ జిల్లా ఆర్డీఓ ఆఫీస్ ముందర సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మెలో భాగంగా నేడు వినూత్న రీతిలో రోడ్లు ఊడుస్తూ నిరసన ప్రదర్శన. గత 10 రోజులుగా నిరవధిక సమ్మెలో ఉన్నాము. ఈరోజు 11వ రోజు. మేము ప్రతిరోజు శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నాము. మా యొక్క ఉద్యోగాలను రెగ్యులర్ చేయమని చెప్పేసి గత సంవత్సరము మేము చేసినటువంటి నిరసన కార్యక్రమానికి మన ముఖ్యమంత్రి గారు వచ్చి తప్పకుండా మీ యొక్క సమస్యలు నాకు తెలుసు అని చెప్పి మీ సమస్యలను కేవలము ఒక టీ తాగే లోపల ఒక 5 నిమిషాల లోపల కూర్చొని మాట్లాడితే సాల్వ్ చేస్తారని చెప్పడం జరిగింది. వారికి మేము ఇప్పుడు అదే కోరుతున్నాము. దయచేసి మేమందరం గెలిపించినా మీరు ఇంకొక మాట కూడా చెప్పారు. ఏంటంటే మీరు ఎప్పుడైతే కేసీఆర్ గారి ఉద్యోగం ఊడగొడతారో అప్పుడే మీ ఉద్యోగాలు పర్మనెంట్ అవుతాయని చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు మిమ్మల్ని మేము ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి మా సమస్యలను త్వరగా పరిష్కరించి మాకొక రెగ్యులరైజేషన్ను మాకు ఇవ్వాలని చెప్పేసి మేము సమగ్ర శిక్ష ఉద్యోగుల తరఫున మేము కోరుతున్నాము. అయితే మేమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో ఈరోజు శాంతియుత నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాము. అయితే ఈరోజు అసెంబ్లీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే అసెంబ్లీలో ఎమ్మెల్యేలు వారి బలాలను చూసుకోవడానికి వేదికగా వాడుకుంటున్నాం అనేది తెలంగాణ రాష్ట్రంలో ఒక దురదృష్టకరం. 10 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఈ యొక్క నిరసన కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా వీటిపైన అసెంబ్లీలో మాట్లాడకపోవడం, చర్చించకపోవడం మాకు చాలా బాధేస్తుంది. మేము కోరుకునేది ఒకటే, అసెంబ్లీ సమావేశాలు ముగిసే లోపల ముఖ్యమంత్రి గారు తప్పకుండా మా రెగ్యులరైజేషన్ ప్రకటన చేస్తారని ఆశిస్తున్నాము. తప్పకుండా మాకు రెగ్యులరైజేషన్ను చేయాలని చెప్పి ఎస్ఎస్ఏ ఉద్యోగుల తరఫున నేను కోరుతున్నాను. ఐక్యత ఐక్యత సీఎం గారు ఇచ్చిన హామీని సీఎం గారు ఇచ్చిన హామీని సీఎం గారు ఇచ్చిన హామీని సీఎం గారు ఇక్కడ సమ్మె నిరసన దీక్షలో పాల్గొన్నాము. 11వ రోజు గడుస్తుంది. అయినా మాకు ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదు. మేము కేజీబీలలో పనిచేస్తున్నాము. ఎస్ఎస్ఏలో చాలా ఉన్నాయండి. ఐఈఆర్బీలు, మెసెంజర్లు, పీటీఐలు, కేజీబీలు, దాంట్లో వేసుకోవాలి సిఆర్టీలు, పీటీసీఆర్టీలు, వేఎన్ఎంలు, అకౌంటెంట్లు, అసిస్టెంట్ అన్ని విధాలుగా వర్క్ చేస్తున్నాము. మా యొక్క వేతనాలు చాలా తక్కువగా ఉన్నాయి సార్. నిత్యావసర ధరలు పెరుగుతున్న క్రమంలో మా యొక్క బతుకులు చాలని జీతాలతో చాలా కష్టాలు పడుతున్నాం సార్. అయితే సీఎం రేవంత్ అన్న గారు మాకు ఇదివరకే హామీ ఇచ్చి ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలోకి అధిష్టానంలోకి వస్తే మీ యొక్క సమస్యలు సచివాలయంలోకి పిలిపించి నేను మిమ్మల్ని దర్శనంగా మీ సంఘాల నాయకులతో పిలిపించి మాట్లాడతాను అని అన్నారు. అయితే బాలిక విద్య నేపథ్యాన్ని చూసినట్లయితే మా కస్తూర్బాలు 2004లో స్థాపితమై 20 సంవత్సరాలు గడుస్తున్నాయి. అంతేకాకుండా దేశవ్యాప్తంగా 4 లక్షల మంది ప్రజలు మా బాలిక విద్యను అందిస్తున్నాం సార్. రోజు రోజుకు మా బాలిక విద్య అక్షరాస్యత పెరిగిపోతుంది. అయినప్పటికీ ప్రభుత్వాలు మమ్మల్ని గుర్తించడం లేదు. మా ఉపాధ్యాయులు తలుచుకుంటే ప్రతి ఒక్క విద్యార్థిని ఒక రాజకీయవేత్త
శాస్త్రవేత్తగా మార్చవచ్చు, తత్వవేత్తగా మార్చవచ్చు, లాయరు, డాక్టర్, ఇంజనీర్లు ఇలా మా కేజీబీలలో చదువుకొని ఎన్నో గొప్ప నాయకురాలుగా మారినటువంటి విద్యార్థులు ఉన్నారు సార్. మరి మేము వారి తరాలకు స్ఫూర్తిగా ఉన్నటువంటి మా ఉపాధ్యాయులను కానీ మా ఎస్ఎస్ఏ ఉద్యోగులను కానీ రెగ్యులరైజ్ చేయకుండా కాలయాపన చేస్తున్నారు సార్. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి మా యొక్క వెంటనే రెగ్యులరైజ్ చేయవలసిందిగా కోరుతున్నాం సార్. కార్యక్రమం ఈరోజు మా యొక్క నిరసనను రోడ్లు నిరసన చేపట్టాం సార్. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా యొక్క హామీని నెరవేర్చాలని కోరుకుంటున్నాం. ఇవి కేవలం మా యొక్క ప్రాథమిక అవసరాలు సార్. మా యొక్క న్యాయమైన డిమాండ్లు అనేవి అవసరాలు. ఖచ్చితంగా ఈ హక్కుని ఉల్లంఘించకూడదు సార్. మీకు మా యొక్క ధన్యవాదాలు. మొత్తం మేడం